मंगलं भगवन् शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाद मंगलं भक्तवत्सला ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। अंगमुलोपలను కుండలి సంగముదాపునను అంగములోపలను కుండలి సంగముదాపునను గంగాయమున పొంగుచు పారగ గంగాయమున పొంగుచు పారగ రంగుగ నడుమనులింగడుండగను కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా కాశీ తీర్థము కన్నులనున్నది బేషి కన్ను శివ కాశిగనున్నది కాశీకి పోవలెనా కోనకు పైగాను తీర్థభువన కురియగాను కోనకు పైగాను తీర్థభువన కురియగాను మేను మరచి నీవు కానక తిరిగెవు మేను మరచి నీవు కానక తిరిగెవు లోన వెదకి శివ ధ్యానము చేయక కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా భావములోపలను జీవుని తావు తెలియకను భావములోపలను జీవుని తావు తెలియకను చేసిన పాపము పాసిపోవునని చేసిన పాపము పాసిపోవునని కాశీకి పోదు నివాసుని కానక కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా కాశీ తీర్థము కన్నులనున్నది బేషి కన్ను శివ కాశిగనున్నది కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున నైతి మామేతి సోర్జున. భగవంతుడు ఈ లోకానికి జ్ఞానయోగాన్ని యోగతత్వాన్ని ప్రసాదించినటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించగా ఆ విషయమై అర్జునుడికి సందేహం కలిగి తాను పరమాత్మని మరి తన సందేహాన్ని వ్యక్తపరచగా, అయ్యా నువ్వు ఎప్పుడో మరి ఉన్నటువంటి సూర్య భగవానునికి ఈ తత్వాన్ని యోగాన్ని బోధించాననేటువంటిది నాకు కొంచెం నమ్మశక్తి కావటం లేదు అనేటువంటి యొక్క విషయంలో మరి అర్జునుడు ప్రశ్న వేస్తే దానికి జవాబుగా భగవంతుడు ఇస్తున్నటువంటి తన అవతార సిద్ధాంతం యొక్క ఆవశ్యకతను దీంట్లో తెలియజేస్తున్నటువంటి అంశము. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరః అపి సన్. నాకైతే పుట్టుక లేదయా. అజహ, జా అంటే పుట్టడం, జనీ ప్రాదుర్భావే, జా అనే పదము పుట్టుక అనే అర్థాన్ని ఇస్తుంది. నా జ అజహ అనగా నాకేం పుట్టుక లేదు. అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపిసన్ సమస్త లోకాలని నేను శాసించేటువంటి యొక్క ఈశ్వరుడను. సమస్త విశ్వమంతియు కూడా భగవంతుని ఆజ్ఞలో ప్రవర్తిస్తూ ఉంటుంది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. కాటకవల్లి భీషాస్మాత్ వాతః పవతే. కాబట్టి భీష అని చెప్పంటే భయం. భగవదాజ్ఞకు లోబడే విశ్వమంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. సమస్త శాసకుడు, విశ్వమంతా కూడా పరమాత్మ ఆజ్ఞలో ప్రవర్తించేటుంది కాబట్టి సమస్త శాసకుడు. కనుక భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా ఆయన ఆజ్ఞలో ఉండి ప్రవర్తించే విధానముగా ఉన్నది. మరి చూస్తే ఇదంత నియంత్రణ. ఈ భూమి కింద ఏముంది చెప్పండి? ఖాళీనే. అనంత ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉన్నది. అనంత ఆకాశంలో ఈ భూమి కూడా పరిభ్రమిస్తూ ఉన్నది. మరి కింద ఏముంది అక్కడ? ఇప్పుడు మనం డాబా కట్టుకోవాలంటే కింద పునాదులు వేసుకోవాలి, పిల్లర్లు వేసుకోవాలి, పైసలా పోసుకోవాలి, ఎన్నో ఉన్నాయి. మరి పరమాత్మ ఎంతటి భూమండలాన్ని నిర్మాణం చేశాడు అంటే కింద ఏం పెట్టి పునాదులు వేసి నిలబెట్టాడు? గాలిలో పెట్టేసి ఆకాశంలో పెట్టేశాడు. అట్లాగా చూస్తే ఒక ప్లాన్ అన్నమాట. సూర్య భగవాను నుంచి వచ్చేటువంటి కిరణాలు ఈ భూమిని చేరుకోవాలి. ఈ భూమిని చేరుకుంటేనే జీవులు జీవించే అవకాశం ఉంటుంది. సూర్యకిరణాలు పడితేనే ఆ మొక్క కూడా పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఆ కిరణములే చెట్లకు ఆహారం. ఆ ప్రకారం మనం కూడా ఇట్లా ఉన్నామంటే లోన వేడి ఉండాలి, మన దేహంలో వేడి ఉండాలి. వేడి లేకపోతే రక్తం గడ్డగట్టుకుపోతుంది, అవయవాలు మొత్తం బిగుసుకుపోతాయి, ఏం చేసే అవకాశాలు లేవు. కనుక ఆ ప్రకారంగా సమస్త జీవులు కూడా నివాసయోగ్యముగా ఉండేట్లుగా ఆ సూర్యుడు మహా తీక్షణతగా ఉన్నప్పటికీ కూడా అంతటి తీక్షణమై ఉన్నట్టు కిరణాలు ప్రసరించే విధానములో ఎంత స్థాయిలో వస్తే, ఎంత వేడిగా ఉంటే, ఎంత కాంతివంతంగా ఉంటే సమస్త జీవులు జీవించే అవకాశం ఏర్పడుతుందో ఆ మేరకే ఆయన్ని నియంత్రణ చేసిన పని. కరెక్ట్గా సెంటర్ చూసేసి సూర్యునికి భూమికి ఆ డిస్టెన్స్ అన్నమాట, ఎంత దూరంలో ఉంటే ఇది మనగలిగే అవకాశం ఉంటుంది. ఏమాత్రం కొంచెం కనుక సూర్యునికి దగ్గరికి పోయిందనుకో ఏమైపోతాం పరిస్థితి. సమ్మర్ వస్తుంది రేపు మే నెల అంటే కొంచెం దగ్గరికి పోయిందన్నమాట సూర్యుడికి. అంటే వేటవాలుగా వచ్చే కిరణాలు నిటారుగా వస్తుంది అన్నమాట. దగ్గరికి పోవటం కాదు, వేటవాలుగా వచ్చి పడుతున్నాయి. కొంచెం చల్లగా ఉంది వాతావరణం, అప్పుడేమవుతుంది నిటారుగా వచ్చి పడతాయి కిరణాలు. దాంతో 45, 55, 75 పోతుంది వేడి. పోతాం మీ ఊర్లో 75 పోతే ఇంకేమంటారు, మొత్తం సద్దు మనకట వేగ
45, 50 వరకు పోతే ఏదో పర్వాలేదు ఏసీ వేసుకుంటాం, లోన పడుకుంటాం. 70, 80, 90, 100 డిగ్రీలు, 100 డిగ్రీలు చనాలి అనగానే అంతే. అంత లెక్క ఎప్పుడు స్వామిగారు పోనేవాడో ఓకే అట్లా చూపిస్తాడనమాట. దాని శాఖ సూర్యభగవానుడి ప్రతాపం ఏంటో మే నెలలో రోహిణి కార్తెలో అట్లా చూసి వెళ్ళిపోవటం అవుతుందన్నమాట. అక్కడికే ముసలాంబతగా మొత్తం సర్దుబాటు చేసుకుంటారు, అయిపోతాయి కొన్ని గ్రహాలు కూడా. అందువల్ల మరి ఎప్పటి నుంచి ఇది ప్రకారంగా సృష్టి ఆది నుంచి ఒక క్రమం అన్నమాట. అనగా శీతాకాలము, వేసవికాలము, వర్షాకాలం 3 రావాలి కదా. 3 ఉండాలి. శీతాకాలము ఉండాలి, వర్షాకాలము ఉండాలి, వేసవికాలము ఉండాలి. ఇట్లా ఆయన గారు నిర్ణయించుకునే ఆ 3 కూడా ఆ విధంగా ఏర్పాటు చేశాడు. తప్పనిసరిగా ఈ 3 ఋతువులు కూడా సక్రమం నడిచే విధానంగా ఉన్నాయి. మరి ఈ యొక్క విశ్వంలో ఎన్ని రకాలైనటువంటి యొక్క మరి వృక్షములు, వృక్ష జాతి మానవునికి ఎలాంటి దాయకంగా కావాలో ఆహార పదార్థములు కూడా రకరకాలుగా మానవులకి భగవంతుడు సంకల్పించి సృష్టించాడు. కూరగాయలు ఎన్ని రకాలు చెప్పండి? బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, సొరకాయలు, రకరకాలైనటువంటివి. 10 మందికి పడవు ఏమి, 10 మందికి వంకాయ వద్దండి దురద అంట. అట్లాగా ఉండే విధానం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలు స్వామివారు పెట్టేశారు. పప్పు దినుసులు కూడా మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, రకరకాలు. ఇవన్నీ ఎవరి కోసం పెట్టాడు? ఆయన కోసం పెట్టుకున్నాడా? మన కోసం పెట్టాడు. అట్లా ఫలాలు కూడా మామిడికాయ, జామకాయ, దానిమ్మకాయ, సపోటాకాయలు, రకరకాలైన ఋతువుల ప్రకారంగా. వేసవికాలం అయిందా అయిపోయింది మామిడికాయలు, మళ్ళీ సపోటాకాయలు అయిపోతే, కమలాకాయలు అయిపోతే, బత్తాకాయలు అయిపోతే. ఇవన్నీ ఎవరి కోసం? మరి ఇన్ని తింటున్నాం కదా మనము. నమస్కారం పెడుతున్నాం స్వామివారికి ఏమన్నా? ఇన్ని తింటాడు ఏడాయ దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? తినేవన్నీ ఆయనయే. వాడుకునే భూమి అయింది, తాగే నీళ్ళు అయింది, వండుకునే అగ్ని అయింది, పీల్చుకునే గాలి అయింది, సూర్యప్రకాశం అయింది, చంద్రప్రకాశం అయింది, వృక్షజాతులన్నీ కూడా నిర్మాణం అంతా అయింది. ఇవన్నీ వాడుకుంటాడు. చివరికి ఏమంటాడంటే ఆయన ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా లేడా అని చెప్పినటువంటి యొక్క భావం. కాబట్టి ప్రకారంగా ఆయన ఉండబట్టే ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తము అవుతూ ఉన్నాయి. కనుక ఆయన కనపడడు, కనపడే విధానంగా ఆయన ఉండడు. ఆయన అవ్యక్తంగా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కనుక కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించుకోవడం మానవుడు చేసే పని. కార్యాన్ని చూస్తాడు, కారణాన్ని ఊహించుకుంటాడు. నా చేతికి వాచే ఉన్నది, దీంట్లో నిమిషాల ముళ్ళు నిమిషాలు, సెకండ్ల ముళ్ళు సెకండ్లు, గంటల ముళ్ళు గంటలు అని చూపిస్తున్నాయి కరెక్ట్గా. మరి దీనికై ఇదే ఏమన్నా నిర్మాణం చేసుకుందా? ఈ వాచే పలుక్కుని ఏవి ఎక్కడ ఉండాలో పెట్టుకుని, ముళ్ళ పెద్ద ముళ్ళ నువ్వు నిమిషాలు చూపించు, చిన్న ముళ్ళ నువ్వు గంటలు చూపించు, నేను సెకండ్లు చూపిస్తాను. అవి ఎవరు పలుక్కుని ఏమన్నా ఏర్పడినాయా? ఎవరైనా చేశారా? ఎవరైనా చేశారా? ఎవరు చేశారు? ఎవరైనా ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. వాచి చేసిన వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, నాకు తెలియదు. కానీ మొత్తానికి ఉన్నాడుగా. సరే, చిన్న వాచి తయారు చేయడానికి ఒక మనిషి ఉన్నప్పుడు పెద్ద వాచి కరెక్ట్గా గంటలు సెకండ్లు అన్నీ కూడా తిరుగుతున్నాయి కదా విశ్వం అంతా కూడా. కాబట్టి ఏంటంటే అది కార్యం మన ముందు ఉంటుంది, కారకుడు మనకు తెలియదు. ఏదైనా కారకుడు లేకుండా కార్యం కాదు, అట్లాగా లోకంలో ఎన్నో ఉన్నాయి కార్యాలు మన ముందు కనపడతా ఉన్నాయి.
కాబట్టి కారకుడు అనేటువంటి వాడు మాకు కనపడడు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నది, ఇది ఏర్పడిందా? ఎవరో చేశాడు, ఎవరైనా నాకు తెలియదు. వాడుకుంటూ ఉన్నాను. దాని అనేక ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి, వాడుకుంటూ ఉన్నాను. నైట్ జూమ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. 8:30 కల్లా అమెరికాలో ఉండేవాళ్ళు, రష్యాలో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు, హైదరాబాద్ అంత కనపడుతున్నారు. ఎక్కడెక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సముద్రం మధ్యలో ఉంది అమెరికా. తోచేసిందిగా. అమెరికాలో కూర్చున్నవాడు నాకు కనపడడం ఇక్కడ నేను వాళ్ళు కనపడుతూ ఉన్నాను. టెక్నాలజీ అంతా చేసింది ఎవరు ఆయన ఎవరో ఉన్నాడు మొత్తానికి. నేను వాడుకుంటూ ఉన్నా ఇక్కడ అంతవరకే. దానికి ఆయన నా ముందుకు రాడు, కానీ నాకు కార్యం నా ముందుకు వచ్చింది, నేను వాడుకుంటూ ఉన్నాను. కారకుడు ఉన్నాడు. అట్లాగా ఇంత నిర్మాణం చేసిన విధానంలో ఆయన లేకుండా ఉంటాడా? ఉన్నాడు. ఆయన ముందుకు రాడు. వచ్చే అవసరం ఆయనకేం లేదు. అందుచేత కార్యాన్ని వాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ కార్యాన్ని కారకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు నియామకుడు. నియంత్రణ ఆయన యొక్క ఆజ్ఞలో, ఆయన యొక్క పాలనలో జరుగుతున్నటువంటి విధానం. మనం ఈ యొక్క దేహాన్ని వాడుకుంటూ ఉన్నాం కదా, మరి దేహం యొక్క ప్లాన్ అంతా ఎవరిది? మనం చేస్తున్నామా? అమ్మ నువ్వు మర్చిపోతావేమోనే, కళ్ళు ఈ పక్క పెట్టు, చెవులు ఆ పక్క పెట్టు, నోరు కింద పెట్టు, కాళ్ళు పైన పెట్టు, చేతులు కింద పెట్టు చెప్పామా? మనం ఏమన్నా చెప్పావా? కాళ్ళు పైన పెట్టు, చేతులు ఎవడ ప్లాన్? ఎవరో ఆలోచించాడు, అంతే కదా. కళ్ళు ముందు పెట్టాడు, చెవులు పక్కన పెట్టాడు. ఇంకా చెవులు ముందే పెట్టొస్తా, కళ్ళు పక్కన పెట్టొస్తా, ఆ పక్క ఈ పక్క అటు ఇటు చూసుకుంటాం. కాబట్టి ప్లాన్ అన్నమాట. చెవులు ఆ పక్క ఉండాలి, కళ్ళు ముందు ఉండాలి, చూసుకోవాలి ఎదురుగా. అట్లా మరి లోపల చూస్తే అంతా టెక్నాలజీ. లోపల డాక్టర్లకి అర్థం కావట్లేదు, ఏంట్రా ఇదంతా లోపల. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్, అవి ఎన్ని రకాలు పనిచేస్తాయి లోపల. అవన్నీ నిరంతరం అహర్నిశలు. మనకన్నా కాసేపు పనిచేసి పడుకుంటాం, అవి పడుకుంటాయా? పడుకుంటే నువ్వు లెగుస్తావా? నువ్వు లెగుస్తావా? హార్ట్ ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉంది? అమ్మ కడుపులో నుంచి పనిచేస్తూ ఉన్నది. అమ్మ కడుపు నుంచి మళ్ళీ భూమాత కడుపులో పోయేదాకా ఈ పనిచేస్తూనే ఉంటాయి. విశ్రాంతి ఏమి లేదు. లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ మొత్తం ఆజ్ఞ. ఎవరిచ్చారు ఆజ్ఞ? వాటికి మాంసపిండాలి అవన్నీ కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏదైనా భయానక వాతావరణం వచ్చి ఏదైనా ఒక ప్రమాదం లాంటిది పడబోయామనుకో, గుండె టక్ దానిగా భయం. నీకెందుకు భయం? ఇటు పోతాడేమో, దానికి జాలి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రమాదం తప్పినా కానీ ఇది కొట్టుకుంటానే ఉంటుంది. అంటే ఏంటి? కాపాడాలి వేయండి, రక్షించాలి వేయండి. అంత పవర్ పరమాత్మ దాంట్లో నిక్షిప్తం చేశాడు. కాబట్టి విశ్వమంతా కూడా చూసినట్లయితే భగవంతుని యొక్క ఆజ్ఞలో పనిచేస్తున్న విధానమే తప్ప మన శాసనాలు ఏమి లేవు. మన శాసనం ఏం పనిచేయదు. మనం అనుకుంటాం నేను దేహము, నాది దేహం అని. భ్రాంతి. నీది దేహం కాదు, నువ్వు దేహం కాదు. నువ్వు దేహం కాదు, నువ్వు ఎక్కడో లోపల ఉన్నావు, ఆత్మ అని చెప్పాను. దేహం నీది కాదు. నీ మాట నాలుగా దేహం నీదైతే అనాలుగా దేహమా వృద్ధాప్యంలో పోమాక అని చెప్పి అన్నాడు. చూద్దాం. ఎవడకాలు వృద్ధాప్యం? ఒళ్ళు పోయి, చేతులు పోయి, కాళ్ళు పోయి, జుట్టు పోయి, సూపు పోయి, నడిచే శక్తి లేక నానావస్థలు పడే విధానం ఉన్నటువంటి వృద్ధాప్యం కోరుకుంటామా? ఓ దేహమా పోవడానికి వీళ్ళు, ఇది నా ఆజ్ఞ, శాసనం చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ వైపుకే కన్నెత్తి చూడమాక అని చెప్పి అనండి. ఆజ్ఞాపిస్తే ఇంటున్న దేహం నీ మాట. అప్పుడు దేహం నీదా? ఆయిందా? ఆజ్ఞ ఆయిందా? నీదా? నీది కాదు. భ్రాంతి. భ్రాంతి అన్నమాట.
కాబట్టి ఈ ప్రకారంగా భగవదాజ్ఞ ఈ దేహంలో అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. బాల్యం పోయి యవనం, యవనం పోయి వృద్ధాప్యం, ఇట్లాగా శరీరమంతా కూడా ఈశ్వరాజ్ఞలో పనిచేస్తున్న విధానము, లోపల కానీ బయట ఉన్నటువంటి వస్తువులు కానీ అన్నిటికీ కూడా ఆయన యొక్క శాసనం చూపు ఉన్నది, కంటి చూపు. అద్భుతం కదా! ఇంత విశ్వం మనకు కనపడుతుందని చెప్పానంటే ఆ కనపడే విధానముగా టెక్నాలజీ ఏమిటి అసలు? అది ఏమేమి పెట్టి తయారు చేశాడు? ఆ కన్ను తెరిస్తే ఇంత విశ్వం కనపడుతుంది కదా. ఈ కనపడే విధానంగా అక్కడ లోపల ఏ తంత్రులు పెట్టాడు, ఏ యొక్క నరాల సిస్టమ్ పెట్టాడు, ఎలాంటి యొక్క మెటీరియల్ ఉత్పన్న ఆయన పెట్టుకునే విధానం చెప్పండి. ఎక్కడో వచ్చే శబ్దం వినపడుతుంది కదా. వినపడాలంటే లోపల ఏదో మరి వినపడే విధానంగా ఆయన గారు టెక్నాలజీ పెట్టేశాడు. నువ్వు పదార్థం తిన్నామంటే ఉప్పుగా ఉంది, చేదుగా ఉన్నది పూసేస్తారు కదా. మరి ఎట్లా గుర్తిస్తున్నది? దాంట్లో టెక్నాలజీ ఏమిటి అంటే ఏం పెట్టాడు అక్కడ టెక్నాలజీగా గుర్తించడానికి? రూపమా లేదు, రసాల రూపం లేదు, తీపి రూపం లేదు, పులుపు రూపం లేదు, వగరు రూపం లేదు, చేదు రూపం లేదు. రూపరహితమై ఉన్నా కానీ మరి ఇది చేదు, ఇది తీపి, ఇది పులుపు, ఇది వగరు అని గుర్తిస్తున్నావు కదా. ఆ టెక్నాలజీ ఇది ఎప్పుడో టెక్నాలజీ ఆవిర్భావమైంది. ఉన్నదాన్ని వాడుకోవాల్సిందే, లేని సృష్టించే అవకాశాలు ఏమి లేవు. కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సమస్త శక్తివంతుడు, సమస్తాన్ని చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఈనాడు మానవుడు అనుకుంటూ ఉన్నాడు, నా టెక్నాలజీ, నా యొక్క పరిశోధనలు, నా యొక్క ప్రభావము, నా యొక్క గొప్పతనము అనుకుంటూ ఉన్నాడు. ఎందువల్ల అంటే ఎన్నో గుర్తించాడు కదా. విమానం గుర్తించాడు, రాకెట్లు గుర్తించాడు, అనేకటువంటి యొక్క పరిశ్రమలను నెలకొల్పాడు, కొత్త వింతలుగా అన్ని నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ ఏమిటయ్యా అని చెప్పానంటే అది నా గొప్పతనం అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇన్నింటినీ కనుగొన్నటువంటి యొక్క విధానం గల వస్తువేది? బ్రెయిన్. అది లేకుండా గుర్తిస్తాడా? విమానం కానీ, రాకెట్ కానీ, ఈయన కంప్యూటర్లు కానీ, సాఫ్ట్వేర్లు కానీ ఎన్నో గుర్తించాడే. ఇవన్నీ కూడా దేంతో గుర్తించాడు? దేంతో? బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఎవడిచ్చాడు? నువ్వు నిర్మాణం చేసుకున్నావా? ఎవరు ఇచ్చింది ఆ బ్రెయిన్? మరి ఆయనకి ఇచ్చింది. మరి ఇన్నింటినీ గుర్తింపగలిగేటువంటి యొక్క శక్తివంతమైనటువంటి యొక్క బ్రెయిన్ ఆయన ఇచ్చాడే. నీ బ్రెయిన్కే ఇంత తెలివితేటలు ఉంటే బ్రెయిన్ ఇచ్చిన వాడికి ఈ చిన్న మెదడుకే నీకే ఇంత పవర్ఫుల్ ఏమి ఇంకా టెక్నాలజీ గుర్తించగలిగే విధానం ఉన్నప్పుడు దీన్ని ఇచ్చినటువంటి వాడికి ఇంకెంత బ్రెయిన్ ఉండాలి? కాబట్టి ఎన్ని గుర్తించినా కానీ నాంతోస్మమ దివ్యానాం విభూతినాం పరంతప, నా యొక్క విభూతికి, ఐశ్వర్యానికి నా అంతః అంతే లేదు. ఎన్నున్నాయి విశ్వంలో. కాబట్టి మానవుడు తెస్తుంది ఏమిటి? విశ్వంలో ఉన్నయ్యే పట్టుకొస్తున్నాడు, లేనివి పట్టుకొచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారంగా ఒక అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణాత్మకముగా ఈశ్వరుడు అజహ అపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వర అపి సన్, సమస్త విశ్వానికి ఆయన అధినాయకుడుగా ఉన్నటువంటి విధానముగా ఈశ్వర అపి సన్, నేను ఈశ్వరుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అట్లాగా సమస్త విశ్వ నిర్మాణం చేసేటువంటి సమస్త శాసకుడునై ఉన్నటువంటి యొక్క నేను ఈ లోకములోకి వస్తూ ఉన్నాను. స్వాం ఆత్మమాయయా సంభవామి, ఆత్మమాయయ, నా యొక్క మాయను ఆసరాగా చేసుకుని సంభవామి, నేను సంభవిస్తూ ఉన్నాను, విశ్వంలోకి వస్తూ ఉన్నాను అన్నాడు. ఎందుకని చెప్పనంటే మరి లోకంలో కొంత దాన్ని ఉద్ధరణ చేసే విధానం ఆయనదే బాధ్యత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కనుక ఆత్మమాయయా సంభవామి అన్నటువంటి విధానములో ఎందుకు నేను వస్తున్నాను అని చెప్పనంటే ఇది కారణం. యదా యదా హి ధర్మస్య, యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మమునకు గ్లాని హాని భవతి కలుగుతున్నదో, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాబట్టి అధర్మం అభివృద్ధి చెందినప్పుడు, ధర్మానికి హాని ఏర్పడ్డప్పుడు ఆయా సమయాలలో ఆత్మానం సృజామి అహం. అహం నేను, ఆత్మానం నన్ను నేనే సృజామి సృజించుకునుచున్నాను, నాకు నేనుగా లోకంలోకి వస్తూ ఉన్నాను. కాబట్టి ఆ రావటాన్నే అవతారము అనేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వములో ఈ ధర్మాన్ని కాపాడటానికి ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఎంతోమంది సాధువులు, సన్యాసులు, ప్రవరాజులు, విద్వత్సత్తములు, విదుషీమణులు, యోగులు, జ్ఞానులు, తత్వవేత్తలు, పండితులు ఎంతోమంది. వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క సేవకులే. భగవంతుని సేవకులు. స్వామివారి యొక్క ధర్మం ఏదున్నదో ఆ ధర్మాన్ని కాపాడటానికి ఉన్నటువంటి యొక్క సేవకులు అన్నమాట. వీళ్ళెవరికి వీళ్ళంతా కూడా ఆ సర్దుబాటు చేసే విధానం చేస్తూ ఉంటారు. మలాల స్వాములు ఉన్నారు, వారు వచ్చారు, లోకానికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించారు. ధర్మ సంస్థాపనగా ఆయన కూడా గొప్ప పోరాటం చేశాడు. వివేకానంద స్వామి వచ్చారు, ఆయన కూడా ఎంతో ప్రయత్నించి ఈ ధర్మ సంస్థాపన కోసం ఆయన కూడా ఎంతో కృషి చేసి లోకానికి ఎంతో జ్ఞానాన్ని ఆయన అందించాడు. అట్లా చిన్మయానంద స్వాముల వారు, రామకృష్ణ స్వాముల వారు, పరమహంసల వారు, ఇట్లా చూస్తే ఎంతోమంది మహాత్ములందరూ కూడా ఈ ధర్మ సంస్థాపన కోసంగా చేసేటువంటి యొక్క పోరాటాలే. ఆశ్రమ వాసులంతా చేసేది ఏమిటంటే ధర్మ సంస్థాపన కోసం చేసే పోరాటం. వారు వారి జీవితాలని దానికోసంగా వెచ్చించారు. ఏ కుటుంబాలు కూడా లెక్క చేయాల, వివాహం అనేది లెక్క చేయాల. కనుక జీవితాన్ని పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నట్లయితే దాని సమయం అంతా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి పూర్తి సమయాన్ని భగవత్ కార్యముగా, ధర్మ సంస్థాపనగా, జ్ఞాన వ్యాప్తి కోసముగా చేసేటువంటి యొక్క విధానములో స్వామివారి యొక్క మరి ఆ కార్యములో వాళ్ళు కూడా భాగస్వాములై చేసేటువంటి విధానం. కాబట్టి అలాంటి మహాత్ములందరూ కూడా భగవదంశతో ఉన్నటువంటి వారు, భగవంతుని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారు, భగవద్ రక్షణలో ఉన్నటువంటి వారు. అలాంటి వారు నేను కాపాడుకుంటానని చెప్పి స్వామివారు కూడా చెప్పిన మాట. యోగక్షేమం వహామ్యహం, నేను వారిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాను అని చెప్పి అన్నారు. ఈ ప్రకారంగా అన్నమాట. అందుచేత మరి ఎప్పుడైతే అలాంటి మహాత్ములకు కూడా సాధ్యం కాకుండా పెరిగిపోతుందో ఈ యొక్క సృష్టిలో అరాచక విధానములన్నీ కూడా మితిమీరిపోతాయి ఒక్కోసారి. అలాంటి ఆ సందర్భములలో ఇక ఆయనే రావాల్సి వస్తుంది. ఈ మహాత్ముల వల్ల కూడా కాని విధానం అయినప్పుడు ఇక అప్పుడు బాగా పెచ్చు పెరిగిపోయినప్పుడు ఇక ఆ స్వామివారి రావాల్సిన ఆవశ్యకత కూడా వస్తున్నారు. అందుకోసం ఆయన వస్తూ ఉంటాడు. దేవతలందరూ వైకుంఠానికి పోయారు. స్వామి నమస్కారం అని చెప్పి అన్నారు. ఏమిటయ్యా అని చెప్పి అడిగాడు. ఏం లేదు స్వామి, ఈ కుమారుడు బ్రహ్మదేవుల వారు వరం ఇచ్చాడు, గొప్ప పని చేశాడు. హిరణ్యకశిపుడికి వాడు తపస్సు చేశాడంట. వాడు వరాలు ఇచ్చాడు సాగు లేకుండా ఉండేట్లుగా. వాడు దాంతో తిరుగుబాటు చేసి అందరినీ బాధతా ఉన్నాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలం ఘసములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మురగ వ్యాల ఆదిత్తన రాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలను ముర్చువు లేని జీవనము. వాడు కోరింది ఇది. హిరణ్యకశిపుడు వరం కోరుకున్నాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల, భూమి మీద, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, దిక్కులలో, రాత్రిపూట పగటిపూట, జంతువుల చేత, పాముల చేత, కప్పల చేత, దోమల చేత, చీమల చేత సమస్త అస్త్రశస్త్రాలు, ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేనివి, మంచి ప్లాన్ చేయాలి. అట్లాని వాడిది. ఈ విధంగా అయ్యా నాకు ఈ వీటిలలో లిస్టు మొత్తం స్వామి ఇది లిస్ట్ ఉంది.
డిగ్రీ పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారేమో బ్రహ్మదేవుల వారితో. ఇది నా లిస్టు. కాబట్టి ఈ ప్రకారంగా నాకు వీటితో మరణం ఉండకూడదు. భూమి మీద చావకూడదు, జలంలో చావకూడదు, అగ్నిలో చావకూడదు, ఆకాశంలో చావకూడదు, దిక్కులలో చావకూడదు, రాత్రిపూట చావకూడదు, పగటిపూట చావకూడదు. అమ్మా లోపల కాదు బయట చావకూడదు. మానవుడు దాదాపుగా చాలా మందిలో ఇలాంటి కోరిక ఉంటుందనుకుంటా, చావకూడదు. చావాలన్న భావం ఎందుకు కలుగుతుంది మనిషికి? ఉండాలనే భావం ఉంటుంది. ఎంత వృద్ధాప్యం వచ్చినా, పండ్లు పోయినా, జుట్టు పోయినా, చూపు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, అయినా నువ్వు రామాక ఇంకా నేను ఉండవని చెప్తుంది అక్కడ. జీవితేచ్ఛ ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువు ముదిశన్ ముదియకివి రెండు చిక్కెను బ్రతికిడి తీపియు విషయ పక్ష స్పృహయ అంటాడు. ఏ ఆకి అంటాడు. ముదిశను దంతావలియును ఉన్న పండ్లు కాస్త పోయాయి. ముదిశను కేశములు అవి కూడా మొత్తం రాలిపోయాయి. ముదిశన్ తనువు ముదిశన్ ముదియకివి రెండు వృద్ధాప్యం పొందకుండగా రెండు ఉన్నాయి. బ్రతికిడి తీపి విషయపక్ష స్పృహ. బ్రతికిడి తీపి ఇంకా ఉండాలి అనేటువంటి తీపి ఎట్లాగా ఉంటుందట. విషయపక్ష స్పృహ ఇంకా చూడాలి. ఇంకా తినాలి. తిని పండ్లు పోయాయి. ఆ కాలంలో అవకాశం లేదు కాబట్టి రోడ్లో దంచి ఇప్పుడు నోట్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2 చెట్లు దంతాలు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా. దంతశాలకు పోయా 2 చెట్లు ఆర్డర్ ఇచ్చాము, పెట్టుకున్నాము. కాబట్టి ఈ ప్రకారంగా మనిషిలో ఆ యొక్క బతుకే ఇచ్చ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ ప్రకారంగా వరం కోరుకుంటే బ్రహ్మదేవుల వారు కూడా తదాసనైనా మంచివాడవై బుద్ధిమంతుడవై గలుపుమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారంగా తామసికుడు అలాంటి వరాలు ఇస్తే ఏం చేస్తాడు? తామసికుడికి ఊరుకుంటాడా? వాడు తామసికుడు. అలాంటి వానికి వరాలు ఇవ్వకూడదు. అది విష్ణువు అయితే ఆలోచిస్తాడు. తపస్సు చేస్తూ ఉంటే ఎందుకు తపస్సు చేస్తూ ఉన్నాడు, దేనికోసం తపస్సు చేస్తూ ఉన్నాడు, ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు, వాడి లోపల భావం ఏంటి అసలు, వాడికి ఇలాంటి వరాలు ఇస్తే లోకానికి అపకారం ఏర్పడుతుందా అనే విషయాల మీద ఆలోచించే విధానం అంతా విష్ణువు సాత్వికుడు కాబట్టి అలాంటి కొన్ని ఆలోచించే విధానం ఉంటుంది. బ్రహ్మదేవుల వారు అంత లెక్క ఆలోచించే విధానం ఉండదు. తపస్సు చేశాడా, పోయాడా, వరాలు ఇచ్చాడా, పోయాడా, తర్వాత వారు పట్టుకుని అందరం బాధాడా. విచారించాలి. వరాలు ఇచ్చే ముందు విచారించుకోవద్దు, విచారించాలి కదా. అందరూ పోయారు, బుడబడ ఓటేసి వచ్చేసారు. వాడు పని కూర్చున్నాడు. ఆ పని బాగుతున్నాడు, పడుతున్నాడు, జైల్లో పడేస్తాడు. కుయ్యో ముర్రో. మరి ఎందుకు వేసే ఓటు ఆ ఓటు? ఆ మాత్రం గమనికుండా కల్లా వాడి వంశం ఏమిటి, వాడి కులం ఏమిటి, వాడి గోత్రం ఏమిటి, వాడి వంశం ఎట్లాంటి విధానము, సాత్వికంగా ఉన్నారా, కుటుంబంలో మంచిగా ఉన్నారా, భగవద్భక్తితో ఉన్నారా, మహాత్ముల సేవాభావంలో ఉన్నారా చూసుకోవాలి మనం కూడా. వాడి స్వభావాలు కుటుంబపరంగా ఉన్నటువంటి వ్యవహారమే. పోయారు, వేశారు, ఈనాడు ఏమైపోయింది, పడతాడు, తిడతాడు, జైల్లో పడేసి బాగుతాడు. అన్నీ చూస్తున్న విధానం రోజువారీగా చూస్తున్నాడు. మాట్లాడితే మన అమ్మగారు ఎట్లా అందంట తీసుకురండి. ఇక అంతే గమ్మున్నాడు. ఆనాడు ఈనాడు ఇంతే. ఆనాడు ఆయన వరాలు ఇచ్చాడు, మనం ఓట్లు వేసాడు. ఓట్లు వేసి మనం చేసిన తప్పు, వరాలు ఇచ్చి ఆయన చేసిన తప్పు. ఆ ప్రకారంగా ఎవరు మాట్లాడితే దేవతలు పడేండ్రా కొట్టండి చెప్పాలి. ఈ విధంగా అయిపోయి నాన్న దండాలు పెడతా ఉంటే దేవతలందరూ కూడా పోయి విష్ణువు దగ్గర మొదలుపెట్టుకున్నారు. స్వామి ఏమిటి విషయం చెప్పండి అయ్యా, ఈ విధంగా మీ కుమారుడైన వరాలు ఇచ్చాడు, వాడికి మమ్మల్ని పట్టు పడతా ఉన్నాడు అన్నాడు. ఏం చేయాలి? అన్నీ ఏం చేయమంటారు? వేదో దత్తవర ప్రసాద గరిమన్ వాడింతవాడై మిమున్ బాధం పెట్టుచునున్న వాడని మదిన్ భావింతు
భావించినే సాధింపందరిగాదు కావునం సైరించి మీదటం సాధింతు. ఎప్పుడు మీదట అప్పుడు వేదో దత్త, వేద అంటే బ్రహ్మ, వేదో దత్త, దత్త అంటే ఎవడు, వరప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు. అయా మిమ్మల్ని కొడుతున్నాడు, పట్టు కొడుతున్నాడు, బాగుతూ ఉన్నాడు, తరిం కొడతా ఉన్నాడు, మీరు పారిపోతూ ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉంటే చూస్తూ ఉండే ఊరుకున్నావా? ఏం చేయాలి? ఓట్లు వేసావు, 5 ఏళ్ళు ఉన్నాయి, ఏం చేస్తారు? 5 ఏళ్ళ దాకా ఏం చేస్తారు? 5 ఏళ్ళ కాలం పెట్టి వేసినప్పుడు ఏం చేస్తారు? పోలీసు వర్గం మొత్తం ఆ పక్కే, కోర్టులు ఆ పక్కే, జడ్జిలు ఆ పక్కే, వకీళ్ళు ఆ పక్కే, 2,05,000 కోట్లు ఉండే, ఒక కోటి జడ్జి పడేసే, ఒక కోటు వాడు పడేసే, ఎవరు మాట్లాడతారు? ఎందుకు పెట్టావా జైల్లో నన్ను? నువ్వే తప్పు చేసావని చెప్పనే ఉద్దేశంతో పెట్టావు. నిర్ధారణ చేశారా? ఎదుగుతున్నా అటువాసంగా ఫైల్లో. మరి చూస్తే కదా పెట్టాల్సింది, లేదు ముందు అనుమానం వచ్చి పెట్టేశాము. మరి తప్పులు చూస్తున్నా, ఫైళ్ళు ఎదుగుతూ ఉన్నావు, లోపల ఎక్కడో ఉంటాయి, ఉన్నాక శిక్షిస్తాం. ఉందా? ఆల్రెడీ అక్కడ జరిగినాయి కొన్ని చంపి పారేశారు, అది 5 ఏళ్ళు అయిపోయింది, అవి కాళ్ళ 35 కేసులు కేసులు ఉన్నాయి, అవి మాత్రం మొత్తం పక్కన పెట్టేసేసారు. ఈయన మహానుభావుడు, లోకం సేవ చేయటానికి, డెవలప్మెంట్ చేయటానికి పెద్ద వయసు 70 దాటిపోయినాయి. ఏదన్నా భావం ఉండక్కర్లా, లేదు లోన పడేయాల్సింది. ఏదో దత్తవర ప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించినే సాధింపందరిగాదు. అయ్యా ఇప్పుడు నా వల్ల కూడా అయ్యే పనిగా లేదు, ఏం చేయాలి? ఇక ఉంది వరప్రభావం, వాడికి ఉన్నది. ఇంకా రాజ్యాంగం 5 ఏళ్ళు ఉందక, వరప్రభావం వాడికి ఉన్నది. కాబట్టి నేను కూడా ఏం చేసే అవకాశాలు లేవు. మీదటం సాధింతు, ముందు గడువయ్యాక ఓట్లేస్తారు కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు ఓట్లు అపక్కేస్తే అంతే, ఇక ఉన్న కట్టపడి సత్తుకుని వెళ్ళిపోవటం ఉంది. అప్పటి కాలం అది, ఇప్పటి కాలం ఇది. మీదటం సాధింతుం సురులార నేడు చనుడా చెంకింప మీకేటికిన్. కాబట్టి మీరు ఎలాండయా, ఏదో సమయం వస్తుందిలే, వచ్చినప్పుడు నేను ఆ యొక్క విషయాన్ని చూసుకుంటా అని చెప్పేసి స్వామివారు కూడా అభయాన్ని ఇచ్చాడు. ఆనాడు అది, ఈనాడు ఇది, తప్పదు. అందువల్ల ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇలాంటి వాళ్ళు లోకంలో ఒక అరాచకాన్ని సృష్టించి నానా తిప్పలు పెట్టే విధానముగా జనులు చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మదేవులు ఏమన్నా, అరే ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేసి పొరపాటు చేసే తప్పు, వాడికి వరాలు ఇవ్వటం కారణముగా వాడి ప్రకారంగా అందరినీ బాధించాడు, హింసించాడు. ఇక మనం ఇలాంటి వాళ్ళ తపస్సు ఇలాంటి వాళ్ళకి మనం వరాలు ఇవ్వకూడదు అని అనుకోవాలిగా బ్రహ్మదేవులు వారు. ఆ తర్వాత రావణ కుంభకర్ణులు తపస్సులో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాడు రావణాసురుడు, వాడు అసురుడు, కుంభకర్ణుడు మహాఘోరాతి ఘోరం. ఆనాడు ఆ తప్పు చేశాం మనం, అందరూ బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం అనేది వాళ్ళు అక్కడ పోకూడదు, వాళ్ళు తప్ప చేసినా మనం వరాలు ఇవ్వకూడదు నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకున్నాడా? లేదు. కనుక ఆ కొట్టడం, తిట్టడం, 4 పూట్ల చేశాడు, అయిపోయింది. వాళ్ళు మర్చిపోతారు.
మళ్ళా పోయాడు ఆ పని ఆ రావణాసురుడికి ఏం కావాలో కోరుకరే ఇస్తా అని చెప్తున్నాను. వాడు కూడా అదే తరహాలో వరాలు కోరుకున్నాడు, తదాస్తు అన్నాడు. ఇక అందరి మీద పడ్డాడు, పడతా ఉన్నాడు. ఇదే తప్పు. ఇంతకాలం ఇబ్బంది పడ్డాం, నానా తంటాలు పడ్డాం, చే అనుకున్నాం. రేపు రాగానే 4 రూపాయలు చేతిలో పడేస్తాడు ఆ పని, మొత్తం మర్చిపోతాడు, ఓటేసి వస్తాడు. జరగబోయే పనులు ఇయే. ఇంతకాలం పశ్చాత్తాపమే, రేపు ఏదో ఇస్తాడుగా, చేతిలో పడతాయిగా. పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొన్ని. ఇక ఆ పూట బ్రహ్మాండం. నా పాల ప్యాకెట్ ఇచ్చాడు, నా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చాలు జీవితానికి అంటాం, వేయటం, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మరి ఆరంభం కావటం. ఇది అధర్మ విధానముగా లోకంలో ఇలాంటి ఈ ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి వాళ్ళు పెచ్చు పెరిగిపోయినప్పుడు ఇక భగవంతుడే రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత వస్తుంది. కాబట్టి ఆయన నరసింహస్వామిగా వచ్చాడు, ఆ పూట పని కాస్త పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రామావతారముగా వచ్చాడు, ఆ కార్యం కాస్త పూర్తి చేశాడు. ఆ తర్వాత కృష్ణావతారముగా రావాల్సిన ఆవశ్యకత వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా ఈ ప్రకారముగా ఆయన గారు ధర్మ సంస్థాపన చేయటానికి స్వామివారు రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఏర్పడుతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయముగా లోకంలో అనేక మంది సాధువులు, ప్రభురాజకులు, విద్వసతములు, విదిశములు, యోగులు, జ్ఞానులు వాళ్ళ తపస్సంపన్నత చేత లోకంలో ధర్మ సంస్థాపన కోసంగా, జ్ఞాన వ్యాప్తి కోసంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసినా కానీ ఇది పెచ్చు పెరిగిపోయినప్పుడు ఇక భగవంతుడు రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఏర్పడుతుందనేటువంటి విషయం మీద యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాబట్టి ఆ ప్రకారంగా ఆత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృజించుకునిచున్నాను, నాకు నేనుగా లోకంలోకి వస్తూ ఉన్నాను. లోకంలో మానవులందరూ కూడా వస్తున్నారు అని చెప్పానంటే గత జన్మలలో చేసినటువంటి కర్మ అనుభవించడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం లోకంలోకి వస్తున్నామంటే మనకు మనమే నిర్మాణం సంకల్పాత్మకంగా వస్తున్నామా? అట్లా వస్తే మంద కూడా అవతారమే. మనం రావటం కారణం ఏంటంటే గత జన్మలలో చేసుకున్న కర్మ లాగుతూ ఉంది, లాగి పడేస్తాం. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుభవించడానికి ఈ లోకంలో జీవులు వస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ జన్మ అని చెప్పని అన్నారు. మేము వద్దనుకుంటే అదేం ఊరుకోదుగా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ, దుఃఖ రూపేణ, బాధ రూపేణ, వేదన రూపేణ, సమస్య రూపేణ, అన్నిటికదే అనేక రూపాలుగా అది వ్యక్తిని బాధించేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు రాగద్వేషాలకు లోనై చేసినటువంటి కర్మలు అవి పోయే విధానాలు కావు. నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మ సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు లోపల ముద్రవుతూ ఉన్నాయి, సూక్ష్మదేహంలో ముద్ర పడతా ఉన్నాయి. ఏమి చిత్రగుప్తుడు అని చెప్పి అన్నారు. యమలోకంలో ఉంటాడు అంటున్నారు. యమలోకంలో ఉండి ఎవరెవరు ఏ ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు చేసే ప్రతి కార్యం యొక్క సంబంధమై ఉన్న పుణ్యపాపాలని వాళ్ళ చట్టాలో రాస్తూ ఉన్నాడని చెప్పాను కదా. విన్నారా ఆ మాట ఎప్పుడైనా? అందరి లెక్క ఎక్కడ ఉంది ఇప్పుడు? యమలోకంలో చిత్రగుప్తుని చేతిలో ఉందన్నమాట. ప్రతి వాని చిట్టా అన్నీ కూడా యమలోకంలో ఉన్నాయన్నమాట. యమలోకం ఉన్నాయి. ఎప్పుడు జనాల జనాభా ఎంత ఉంటుంది? జనాల జనాభా ఎంత వేసుకో? 50,000 మంది ఉంటారు. 1,00,000 మంది వేసుకో, దాదాపు 1,00,000 మంది. 1,00,000 మందికి 1,00,000 పత్రాలు ఇప్పుడు యమలోకం ఉన్నాయన్నమాట. ఆంధ్రదేశంలో 5 కోట్ల మంది, 5 కోట్ల మంది, 5 కోట్ల చట్టాలన్నీ ఆయా రూముల్లో ఇది పలానా ఉంటాయన్నమాట. అక్కడ లాకర్లో ఎవరు లాకర్లో ఉంటాయి. అంటే భారతదేశ జనాభా మొత్తం 130 కోట్ల జనాభా. 130 కోట్ల లాకర్లన్నీ అక్కడ రెడీగా ఉంటాయి. రాయటమే పని అయింది, ఇంకేం లేదేక. టిఫిన్ చేయటం రాయటం, భోజనం చేయటం రాయటం, నిద్రపోయేది లేదేక.
మొత్తం రాయటమే. దీన్ని వాస్తవమేనా, అవాస్తవమా? వాస్తవమా, అవాస్తవమా? వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా? కాబట్టి ఈ ప్రకారంగా దానికి వ్రతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్రతం చేసినట్లయితే దాంట్లో ఒక కేజీ బంగారంతో ఒక పత్రం, 1/2 కేజీ బంగారంతో ఒక పెన్ను, వ్రతాంతంలో గ్రామ కర్ణానికి దానం ఇచ్చినట్లయితే చిత్రగుప్తుడు దానికి మెచ్చుకుని మీ చిట్టాలో ఉన్నటువంటి ఒక పాపాన్ని అంతటినీ కూడా తీసేస్తాడు, పుణ్యం మాత్రమే ముంచుతాడు. 1 వే నేరుగా స్వర్గం వెళ్ళిపోవటమే, నరకం వైపు పోయేదే ఉండదు. లేకపోతే కేజీ బంగారం ముఖ్యమా, నీకు స్వర్గలోకం ముఖ్యమా? ఏమ్మా, 1 కేజీన్నర, 1 కేజీ పత్రము, 1/2 కేజీ పెన్ను, 1 కేజీన్నర బంగారం పోతే పోయింది. మనకి ఏది ముఖ్యం? చేయండి వ్రతాలు. రేపు ఆరంభం చేద్దాం, రేపు ఏదో ఆరంభం చేద్దాం వ్రతాలు. పేర్లు ఏమన్నా ఏర్పాటు చేస్తారా? కనుక చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం. చిత్ర గుప్త, చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం అన్నమాట. అది మన యొక్క మనస్సు, మన యొక్క సూక్ష్మదేహం. దాంట్లో మనం గుప్తంగా దాచుకుంటూ ఉన్నాం. ప్రతి పని లోపల ప్రింట్ అయిపోతుంది. ఎక్కడన్నా చేయగాక, ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియదు. ప్రభుత్వానికి, ఇంట్లో వాళ్ళకి, తండ్రికి, తల్లికి, స్నేహితుడికి ఎవరికి తెలియబడకపోవచ్చు. నీకు చేసిన వాడికి తెలుస్తుంది. లోన ముద్ర అయిపోయిందిగా, అయ్యయ్యో చేశాను, సరే పని చేయి, చెరిపోయి దాన్ని ఏముంది. లోన పడ్డటువంటి ముద్ర చెరిపోయి పోతుందిగా, చెరిగిపోతుందా? జరగదు. కనుక ఈ విధముగా సూక్ష్మదేహములో పడ్డటువంటి ముద్రలు, వాటిని సంస్కారములు. అవే పుణ్యకార్యాలు చేస్తే పుణ్య సంబంధముగా ప్రింట్ అవుతాయి, పాపకార్యములు చేస్తే పాప సంబంధముగా ప్రింట్ అవుతాయి. కనుక ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. ఆయన రాయటానికి ఏం కర్మ ఆయనకి, మన లెక్క రాయటానికి ఇంకేం పని లేదా? కాబట్టి ఈ ప్రకారంగా ఎవరి లెక్క వాళ్ళే శుద్ధంగా, స్వచ్ఛముగా దాంట్లో నిశ్శబ్దం చేసుకుంటూ ఉన్నారు. ఈ లెక్కంతా ఉందా అండి? సందేహం. తిప్పు, పేజీలు తిప్పు, ఉందో లేదో నీకు తెలుస్తుంది మొత్తం కూడా. చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏ ఊర్లో, ఏ స్కూల్లో చదువుకున్నావు, ఏ కార్యాలు చేసావో, ఏ ఘనకాలు చేసావో, ఏ యొక్క తిప్పు, పేజీ తిప్పు, మొత్తం వచ్చేసే లోపల గుప్తంగా ఉన్నాయి. అన్ని జ్ఞాపకం వస్తాయా ప్రతి సమయంలో? అన్ని అవసరమా? అవసరం మేరకు ఈ పూట ఏం అవసరమో నీకు అవి జ్ఞాపకాలు వస్తాయి. అంతవరకే దాంతో వ్యవహారం చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చేసినవన్నీ ఎప్పుడు రెడీగా ఉండాలి. నీకు కంటికాడ మొత్తం చిట్ట అంతా ఉండాలా? అవసరం లేదు. ఏ సందర్భానికి ఏం కావాలో అవి నీకు అక్కడ ఆయన గారు ఇస్తూ ఉంటాడు. లోపల మొత్తం ఉన్నాయి. ఎవరెవరికి ఎంత అప్పులు ఇచ్చావో, ఎవరెవరికి ఎంత చేబుదులు ఇచ్చావో, ఏ బ్యాంకుల్లో పెట్టావో, ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నావో, ఎక్కడెక్కడ భూములు కొన్నావో, ఎక్కడెక్కడ వంటల మొత్తం ఉంటే లేవా? కనుక అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం ఉండవు. సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కదా అనుకుంటూ ఉంటావు. మళ్ళీ లోపలికి పోయి అక్కడ గుప్తంగా చిత్ర గుప్త ఆపలు ఉన్నాయి, భద్రంగా పెట్టుకున్నావు. ఇదే నీ చిట్ట, ఎవరి చిట్ట వాళ్ళదన్నమాట. కాబట్టి ప్రకారంగా ఆ విధంగా అందరూ కూడా రాసుకుంటున్నారు. లెక్కంతా కూడా ఆ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి యొక్క చిట్ట ఆ సంస్కారానుగుణ్యముగా మళ్ళా శరీరాల్లో వస్తూ ఉన్నాయి, ఆ దేహాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి అందరూ కూడా గమనించాల్సినటువంటి యొక్క అంశము ఆ యొక్క సూక్ష్మ దేహంలో పెట్టేటువంటి సంస్కారాలు మాత్రం మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు మళ్ళా వాట్లను అనుభవించాల్సినటువంటి యొక్క ఆవశ్యకత మనకే పడుతుంది కదా. వేరే వాడిని అనుభవించేట్లయితే మనం చేసి పారేద్దాం, ఏ పడతాయి. మనం చేసామనుకో వాడు అనుభవిస్తాడు, మనకేం అవసరం?
ఆలోచించాల్సిన మనకెందుకు? అనుభవించిన వాడైతే చేసి పారేయచ్చు. అనుభవించాల్సింది ఎవరెక్కడ? మనమే అనుభవించాలి. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఆలోచించి మనం వ్యవహరించాల్సినటువంటి యొక్క బాధ్యత ముఖ్యంగా ఉంటుంది. అది అందుచేత ఆ యొక్క సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క సంస్కారములు మాత్రం అనుభోక్తవ్యముగా తప్పనిసరిగా వచ్చేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా ఈ లోకంలో ఈ ప్రాణులు రావడం కారణముగా ఇలాది స్వమాయయా సంభవామి అనేటువంటి మాట కాదు. ఆత్మానం సృజామ్యహం అన్నది మనకు వర్తించే అంశము కాదు. ఆత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృజించుకొనుచున్నాను. సమాయయ సంభవామి, నేను నా సమాయ ఆసరాగా చేసుకుని నేను లోకంలోకి వస్తూ ఉన్నా అనే మాటలన్నీ కూడా ఏంటంటే ఆయన స్వతంత్రుడై ఆయనకై ఆయన రావాలనుకుంటే వస్తాడు, వద్దనుకుంటే అట్లాగే ఉంటాడు, స్వరూపంలో ఉండిపోతాడు. అవసరం పడ్డప్పుడు వస్తాడు. భక్త రక్షణ ఉంది కాబట్టి, ధర్మ సంస్థాపన ఉన్నది కాబట్టి, సాధువులను కాపాడే విధానం ఉంది కాబట్టి, అలాంటి విధాయకాలలో ఆయన గారు అవ్యక్తమై ఉన్నటువంటి ఆయన వ్యక్తమై వచ్చే విధానం కలుగుతుంది. అవ్యక్తమే, నామరూపరహితమే, అవ్యక్తమై ఉన్నప్పటికి కూడా ఆయన వస్తాడు. అయితే ఈ అవతార సిద్ధాంతాన్ని కొంతమంది ఆక్షేపణ చేసే విధానం కూడా ఉన్నది. బ్రహ్మ సమాజం వాళ్ళు కానీ, ఆర్య సమాజం వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది దేవుడు అవతరించడం ఏమిటి, ఆయన రావడం ఏమిటి, సర్వవ్యాపకుడైతే ఆయన పుట్టే విధానం ఏమిటి అన్నటువంటి యొక్క ఆక్షేపణలు కూడా ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళు చేసే విధానం ఉన్నది. అయినా కానీ మనకి భగవద్గీత, ఉపనిషత్తులు లాంటివి చెబుతూ ఉన్నాయి కాబట్టి మనకు అవే ప్రామాణికం. వ్యక్తి ప్రామాణికం కాదు, నీ ఆక్షేపణ ప్రామాణికం కాదు. భగవద్గీతలో అవతార సిద్ధాంతం గురించి ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి తప్ప ఎవరు వాళ్ళు చెప్పారనే మాట అవసరం లేదు. అందువల్ల నిరాకారుడు ఎట్లా వస్తాడు, ఇది వాళ్ళ ప్రశ్న. నిరాకారుడుగా ఉన్నటువంటి యొక్క ఆయన ఎట్లా వస్తాడు అనేటువంటి యొక్క మాట. దాని ప్రశ్న జవాబు ఏమిటి? నువ్వు వచ్చావుగా, నువ్వెవరు అసలు? నిరాకారం అనేది ఇది నిరాకారమేక, నువ్వు ఆత్మస్వరూపమే కదా. నిరాకారమై ఉన్న నీవు మరి అవిద్య అనేటువంటి ఉపాధి కారణంగా లోకంలోకి వచ్చావుగా, వ్యక్తంగా ఉన్నావుగా, ఆకారం కలిగి ఉన్నావుగా, నువ్వు వచ్చావుగా. నువ్వెవరో నిరాకారం నీది కూడా. నీకే ఆకారం, లోపల పోతే ఆకారం లేదు, లోనకపోతే ఆకారం లేదు. సుషిప్త అవస్థలో పోండి, అక్కడేముంది ఆకారం చెప్పండి. సుషిప్త అవస్థలో ఉన్నావా లేదా? ఉన్నాను. ఆడ ఆకారం ఉందా? లేదు, నిరాకారమే. ఆ నిరాకారముగా ఉన్నటువంటి యొక్క నీవే అవిద్య అనేటువంటి యొక్క ఉపాధిని అనుసరించి ఈ లోకంలోకి ఈ దేహం రూపకంగా వచ్చావు. ఎందుకు వచ్చావంటే కర్మలు అనుభవించే ఉద్దేశంతో నువ్వు వచ్చావు. అట్లాగా నిరాకారమై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు కూడా, పరమాత్మ కూడా మాయ స్వమాయ అన్నాడు కాబట్టి ఆ మాయను ఆసరాగా చేసుకుని ఆయన ఒక ఆకార సహితముగా లోకంలోకి ఆయన వస్తూ ఉన్నాడు. కనుక నీకు ఉపాధి ఏమిటి? అవిద్య. ఆయనకు ఉపాధి ఏమిటి? మాయ అనే ఉపకరణంతో ఆయన ఆకారం కలిగి వస్తూ ఉన్నాడు. అవిద్య, అజ్ఞానం అనే ఉపకరణముతో నువ్వు లోకంలోకి వస్తూ ఉన్నావు. కనుక అవిద్య అనే ఉపకరణముతో నువ్వు వచ్చే విధానం కారణం ఏమిటి? గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు అనుభవించడానికి నువ్వు వస్తూ ఉన్నావు. ఈ లోకమంతా నిర్మాణం చేసింది ఆయన కాబట్టి ఈ నిర్మాణాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని సంరక్షణ చేసుకోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు. నువ్వు గృహం కట్టుకున్నావు, ఆ గృహంలో కొన్ని ఏదైనా ఫాల్ట్లు ఉన్నాయి, ఏం చేస్తావు? బాగు చేసుకోవట్లా. అట్లా ఈ గృహ నిర్మాణం, పంచభూతాత్మ గృహ నిర్మాణం ఆయన చేసుకున్నాడు. ఇలాంటి యొక్క గృహములో ఎలాంటి అరాచకాలు ఏర్పడ్డప్పుడు దాన్ని సగదిద్దటానికి ఆయన వచ్చే విధానంగా ఆయన చేసుకుంటాడు. అందుచేత ఆయన వచ్చే విధానం గత జన్మ లేదు, తన కర్మ చేసి అనుభవించే ఉద్దేశంతో ఆయనే రావటం వల్ల ఆయన కర్మలు చేసిందేమి లేదు. ఆయన బద్ధుడు కాదు, ఆయన మాయకు వశీకరుడు కాదు, మాయను వశం చేసుకుని ఉన్నాడు. మనమైతే అవిద్యకు వశమై ఉన్నాం, కర్మలకు వశమై ఉన్నాం. అందువల్ల అవి లాక్కొచ్చి పడేస్తా ఉన్నాయి మనల్ని. ఆయన అయితే ఎప్పుడు యుగే యుగే అనే మాట వాడాడు. ఇక్కడ యుగే యుగే అని చెప్పానంటే ప్రతి యుగానికి ఒక అవతారం అన్నటువంటి అర్థంగా తీసుకోకూడదు.
ప్రతి యుగానికి ఒక అవతారం అని చెప్పనంటే కృతయుగంలో ఒక అవతారం రావాలి, ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఒక అవతారం రావాలి, ద్వాపర యుగంలో ఒక అవతారం రావాలి, కలియుగంలో ఒక అవతారం రావాలి, 4 రావాలి, 10 ఎందుకు ఉన్నాయి? యుగే యుగే అని చెప్పి అన్నప్పుడు ఎప్పుడెప్పుడు అవసరమై ఉంటుందో అప్పుడప్పుడల్లా ఆయన గారు రావటము అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మరి యొక్క అధర్మం పెరిగి మరి తామసిక వృత్తులు విజృంభించి, రాక్షస వృత్తులు విజృంభించి సాధువుల్ని బాధించేటువంటివిగా ఉంటాయో, పరిత్రాణాయ సాధూనాం. ఇక్కడ సాధువునాం అంటే సన్యాసులుగా భావించుకోవాల్సిన అవసరం లేదు. సాధువులంటే సద్భావే సాధుభావేచ, మంచిగా సాత్వికవంతముగా ఉండేటువంటి యొక్క విధానమే సాధువులు అని అర్థం. ఒక సన్యాసులు కూడా అలాంటి యొక్క మరి ఉన్నట్లయితే వాళ్ళు కూడా సాధు విధానం చేరిపోతారు. కాబట్టి సాధు అనే మాటకి మంచి మార్గములో సాత్వికులై ప్రవర్తించేటువంటి వారుగా భగవద్భావన కలిగి, భగవద్ ఆశ్రయం కలిగి, భగవత్ శరణాగతి కలిగి ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వారిని సాధువులు అంటారు. అలాంటి వాళ్ళని బాధించినప్పుడు ఆయన అవతరించే విధానముగా స్వామివారు రావటం అవుతుంది. కనుక అలాంటి అవతారములుగా రావటం కూడా లోకానికి ఉపకారం ఒకటి. తర్వాత కాలంలో భక్తులకు కూడా ఆరాధన చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఏర్పడుతుంది. అరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మమే రామావతారంగా రావటం వల్ల మరి ఆ రాముని ఆదర్శంగా చేసుకుని ఆయన మార్గంలో పోయేది ఒకటైతే ఆయనని ఒక అర్చామూర్తిగా ఆరాధించుకుంటూ ఉన్నారుగా. ఆయన అర్చామూర్తిగా వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము ఉదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము. ఆదికి అనాది అయిన అర్చావతారం, పూజనీయముగా ఉన్నటువంటి భక్తిభావంతో సేవించుకునేటువంటి వారికి ఆయన ఎప్పుడు నిలిచి ఉన్నాడు. రాముడుగా, కృష్ణుడుగా, విష్ణువుగా అర్చా విధానముగా కొలుసుకునే విధానం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా అటు భక్తులకు ఎప్పుడూ కూడా ఆరాధనీయముగా ఉండేటువంటి విధానము, జప విధానముగా ఉండే విధానం. కాబట్టి ఆ ప్రకారము ధర్మ సంస్థాపన చేసే విధానం ఒకటైతే మరి ఆ యొక్క మానవాళికి చక్కటి ఆదర్శముగా ఉండేటువంటి విధానం ఒకటైతే నిరంతరము కూడా భక్తులు ఆరాధించుకోవటానికి అనుకూలముగా ఉండేటువంటి అంశం. అనేక కోణాలు దాంట్లో ఉంటాయి, పోయే కొద్ది చూసే కొద్ది అనేక ఉంటాయి. కనుక ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మములు అంటే ధర్మములు అనేటువంటివి 2 రకాలు చెప్పుకోవచ్చు. ఈశ్వరు నిర్మితమై ఉన్నటువంటి వేద ప్రోక్తమై ఉన్నటువంటి ధర్మములు, మానవుడు కాలానుగుణ్యముగా ఏర్పాటు చేసుకునేటువంటి ధర్మములు 2 ఉంటాయి. ఈశ్వర ప్రోక్తం అంటే వేద ప్రోక్తం అనగా ఈశ్వర శాసనీయములుగా ఉన్నటువంటి ధర్మాలు మారేటువంటివి కావు. కానీ మానవుడు కాలానుగుణ్యముగా ఏర్పాటు చేసుకునేటువంటి ధర్మాలు మాత్రం మారిపోయే విధానం ఉంటుంది. ఒకప్పుడు శంఖ స్మృతి అన్నారు, పరాశర స్మృతి అన్నారు, యాజ్ఞవల్క్య స్మృతి అన్నారు. కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి, స్మృతులు మారిపోతూ ఉంటాయి, ధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు, అప్పట్లో ధర్మము అని కదా పెట్టింది, అవి చేశారు ఆ కాలంలో. ఇప్పుడు ఏమను ఏం చేస్తారు? జైల్లో పెట్టేస్తారు. ఒకప్పుడు ధర్మముగా నెలకొల్పబడింది, అది ఒకప్పుడు మళ్ళీ అధర్మము అనే విధానంగా మారిపోతాయి. మానవుడు ఏర్పాటు చేసిన ధర్మాలు మారిపోతాయి. సతీ సహగమనం ఒకప్పుడు ఉన్నదిగా. భారత కాలంలో ఆ మాదిరి పాండురాజు దేహం సాలిస్తే ఆమె బిడ్డలను కుంతికి అప్పచెప్పేసి, అమ్మ నా యందు ఆయన మనసు కలిగాడు, నా కారణంగా ఆయన దేహం సాలించాడు కాబట్టి ఆయన వెళ్ళిపోవటం ధర్మం అని చెప్పేసి స్వచ్ఛందంగా ఆమె గారు వెళ్ళిన విధానం ఉన్నది. ఆమె ఇష్టపడింది అక్కడ మాదిరి, బలవంతం చేయాల, ఇష్టపడి. తర్వాత కాలంలో బలవంతంగా తీసుకుపోయి ఆ స్థితిపై చేర్చి ఏడుస్తూ ఉన్నా, రోదన చేస్తూ ఉన్నా, దుఃఖపడుతూ ఉన్నా, ఎవరో కూడా అడ్డుపోయే విధానం లేకుండా ధర్మమయ్యా ఇది. అంటే ఆయన వెళ్ళిపోయాడు, ఈమె వెళ్ళిపోవాల్సిందే ఉండాలి.
మరి మార్చు ధర్మాన్ని. అమ్మగారు పోయింది, నువ్వు పోయి పడుకో ఆ చితి మీద, కట్టాలిగా ధర్మం సమానంగా. సతిపోయింది, పతి ఎందుకు ఇక్కడ తీసుకుంటారా వీడిని కూడా ఉడకబెట్టండి దాని మీద కట్టి తగలబెట్టి పెట్టాలిగా. ఎందుకు పెట్టలా పురుషాధిక్యత ఉంది కాబట్టి వాడు చేసిందే శాస్త్రం, వాడు చెప్పిందే శాస్త్రం. అమ్మగారులకు కూడా అలాంటి శాస్త్రీయత ఉన్నట్లయితే వాళ్ళు గ్రంథాలు రాసేవాళ్ళు, వాళ్ళ ధర్మాలు వాళ్ళు చెప్పేవారు. పెట్టండిరా, తీసుకురండి, కట్టండి అని చెప్పనేవారు. అంత విధానం సొసైటీ ఇవ్వాల వాళ్ళకి. దొల్లించి అలాగే ఉందలేమ్మా, ఉందా అలా ఉందా, ఏం చేయాలి? కాబట్టి ఆ ప్రకారంగా ఆనాడు మరి ఆ చేసిన విధానం, చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసినప్పుడు ఒకవేళ వాడికి నాయు మూడి పోయాడా అని చెప్పనంటే మరి 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ పాపకుంటే ఆమెకు మరి తెల్లచీర కట్టి గుండు కొట్టి ఒక మూల కూర్చోబెట్టేవారు. ఎన్నో జీవితాలు అట్లాగా రోదనకు వెళ్ళిపోయాయి. ప్రతి ప్రాణికి కూడా జీవించే అపేక్ష ఉంటుంది, ఆమెకు కోరికలు ఉంటాయి, ఆమెకు కూడా జీవితేచ్ఛ ఉంటుంది. మంచిగా జీవించాలి, బాగా జీవించాలనేటువంటి యొక్క కోరికలు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి యొక్క విధానమే. కానీ ఇలాంటి యొక్క సామాజికమైన ఉన్నటువంటి యొక్క ఈ కుతంత్ర ధర్మాలు అనేటువంటివి అమల్లోకి రావడం కారణముగా బాల్య వివాహాలుగా చేసినప్పుడు వాడు ఏ కారణంగా చనిపోయినట్లయితే ఆ అమ్మాయి 10-15 ఏళ్ళు ఉన్నట్లయితే మరి ఏం చేశారు? అప్పుడు ఆ కాలంలో గుండు కొట్టారు, కలసెర కట్టారు, మూల కూర్చోబెట్టేశారు. లోకం చూస్తానికి వీల్లేదు, బయట రావడానికి వీల్లేదు, ఎవరిని చూస్తానికి వీల్లేదు, పెట్టేశారు. ఎన్ని జీవితాలు రోదనతో వెళ్ళిపోయాయో లేవా? జరగలేదా? ఎదిగే అప్పుడు ఆ ధర్మాలని చెప్పని పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ విప్లవాత్మకముగా మార్పులు వస్తాయి. అది ఒక పోరాటమే, ఆ మార్పు కూడా పోరాటమే. ఆ పోరాట విధానముగా ఆ తర్వాత మరి వితంతు వివాహాలుగా తీసుకొచ్చారు. కనుక ఆమె కూడా తోడు కావాలి జీవితంలో, ఆమె కూడా జీవితాన్ని జీవించాలి, ఆమెకు కోరికలు ఉంటాయి, ఆమెకు జీవితేచ్ఛ ఉంటుంది, ఆమెకు కూడా మరి ఆ యొక్క సుఖాపేక్ష ఉంటుంది అనేటువంటి భావనలుగా విప్లవాత్మకముగా ఎవరో పుణ్యాత్ములు ముందుకొచ్చి తీసుకురావడం కారణముగా ఒక జీవనం, ఒక బ్రతుకు, ఒక చక్కటి జీవించే విధానం కలగజేసిన విధానం. కనుక మానవులు ఏర్పాటు చేసుకునేటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో అవి కాలానుగుణ్యముగా మారిపోయే విధానం ఉంటుంది. ఈశ్వర ధర్మాలు ఎప్పటికే ఉంటాయి, కానీ మానవతా సంబంధ ధర్మాలు మాత్రం మారిపోతూ ఉంటాయి. చెప్పే కదా, పరాశర స్మృతి ఒకప్పుడు, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవన్నీ మారిపోతూ వస్తూ ఉన్నాయి. అక్కడ దాకెందుకు, మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడు. ఆయన రాసిన తర్వాత స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు దాటిందో లేదో 60 సార్లు సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ అని చెప్పి పార్లమెంట్లో పెట్టి ఇది కుదరదు, ఈ అంశం కుదరదు, మార్పు చేయి, తీసిపారాయి, ఇంకోటి పెట్టి అక్కడ అనే విధానముగా ఎన్నో ధర్మాలు వాళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. మార్పులు జరుగుతూనే ఉన్నాయి. చట్టసభల్లో మార్పుల కోసం జరుగుతున్నట్టు విధానమే. కాబట్టి కనుక మానవుడు తన జీవన విధానంలో ఏర్పాటు చేసుకునేటువంటి యొక్క ధర్మాలన్నీ కూడా అది మానవుడు కాలానుగుణ్యముగా చేసుకునే విధానము. అట్లా హైందవులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఇస్లామిక్ వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, క్రైస్తవులకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. మన వాళ్ళు తాళి కట్టి కుటుంబముగా ఉండే విధానం వాడు తెంచేస్తాడు. భర్త ముందే తెంచేట్లా. వాళ్ళ వివాహాలు అంటే ఏమిటి? ఉంగరం పెట్టుకోవడమే అంటే ఏమిటి? ఇది మా ధర్మం అయ్యా అని చెప్పని వాళ్ళు చెబుతూ ఉన్నారు. వీళ్ళే ఉన్నారు ఇది మా ధర్మం ఏం చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారం మానవుడు వాళ్ళ వర్గ విధాయకాలలో వాళ్ళకు ఏ ఒక్క విధానముగా తన సమాజాన్ని అనుగుణ్యముగా ఉంటాయో అవన్నీ కూడా సమాజంలో వాళ్ళు ఇది మా ధర్మాలని అంటాడు వాడు, మా ధర్మాలు అంటాం మనం, మా ధర్మాలు అంటారు వాళ్ళు. ఇట్లా దేశం మొత్తంగా చూసినట్లయితే ఎక్కడ ఉండేటువంటి ధర్మాలు అక్కడే కొనసాగుతూ ఉన్నాయి. మనకవి అధర్మంగా కనబడతాయి, మన వాడికి మరి ఏది ధర్మం ఏది అధర్మం. కానీ ధర్మాధర్మాలు నిర్ణయించడం సాధ్యం కాని విధాయం. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, ఇదిగా ప్రశ్నించింది అప్పుడు అమ్మగారు.
నిండు సభలో, అయ్యా నన్ను ఓడిన తర్వాత తాను ఓడాడా, తాను ఓడిన తర్వాత నన్ను ఓడాడా చెప్పండి అని చెప్పి అడిగింది. తాను ఓడిన తర్వాత నన్నట్లా ఓడతాడు? ఆయనకు అధికారం లేదుగా. ఓడిపోయిన తర్వాత తాను ప్రభువుగా ఉంటే నన్ను ఓడే అవకాశం ఉంటుంది. తాను ముందే ఓడిపోయాడు, నన్ను ఎట్లా దాంట్లో పెట్టే అవకాశం ఉంటుంది? జోదంలో పెట్టే విధానంగా ఉంటే వస్తువులు పెట్టుకో, రాజ్యాలు పెట్టుకో, ధనం పెట్టుకో, డబ్బు పెట్టుకో. వ్యక్తులు పెట్టడం ఏంటి దాంట్లో? అంత మత్తు మునిగిపోయేది నీకేమన్నా? అంత బాగా మత్తులో మునిగిపోయావా? ఆ జోదంలో ఏం కనపడటం లేదా? వ్యక్తులను పెడతారా జోదాల్లో వాటిల్లో కూడా? అంటే దాంట్లో దిగిన తర్వాత మత్తు కనపడదాకా వెళ్ళిపోతుంది. తాగిన వాడు ఏ ప్రకారంగా ఇది మురుగు కాలువ, ఇది రోడ్డా, అడిగే ఉండదు. పోయి పట్టం అప్పనే ఆ మైకంలో. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు కక్ష కట్టి కూర్చున్నారు. ఆ కక్ష విధానం మీద వాళ్ళు జోదంలో కూర్చోబెట్టారు తీసుకొచ్చి. ఎక్కడో ఉన్న ఇంద్రప్రస్థంలో ఉన్న వాళ్ళని దానికోసంగా రావించి, బంధు ప్రీతిగా రాలేదు, ఫోన్ చేశారు వాళ్ళకి, నువ్వు రావాలి, ఇట్లా జోదం ఆడాలి, నేను ఆనందపడాలి అని చెప్పి నిదానంగా ధృతరాష్ట్రుడి చేత ఫోన్ చేయించారు. విదురుడు పోయాడు. అట్లా చెప్పగా మరి వాళ్ళు రావడం జరిగింది, జోదంలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ జోదంలో కూర్చున్నప్పుడు కూడా ఆ శకుని ఏం చేశాడంటే, అబ్బాయి ఏరా పాచికలు అన్నాడు. 2 అన్నాడు. 3 పడింది. విజయం మాదే. రామరాజు మొదటి యొక్క అవకాశం వాడికే ఇచ్చాడు, 2వ అవకాశం వాడికే ఇచ్చాడు ధర్మరాజుకే, 3వ అవకాశం కూడా వాడికే ఇచ్చాడు. మేము గెలిచాం, మాది విధానం. ఇట్లా 3 అవకాశాలు ఇచ్చాడు. ఇక దాంతో వాళ్ళు రెచ్చిపోయారు. ఆ తర్వాత మొత్తం లాగడం ఆరంభం చేశారు. అలాగే చివరికి ఈ అమ్మవారిని కూడా దాంట్లో దోషి పారేశారు. ఆమె గారు లబోదిబో ఆ సభలో. ఎవరు ఆలకిస్తారు ఆ సభలో? అంతా 100 మంది దుర్మార్గులుగా చుట్టూ ఉన్నారు. దుర్యోధనుడు ఉన్నాడు. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మరి ఎవరు రక్షణ, ఎవరు కాపాడేది? అడిగింది భీష్ముడిని, అయ్యా నన్నోడి తన్నోడాడా, తన్నుడు నన్నోడాడా చెప్పు, నువ్వు పెద్ద ఆయన కదా, ధర్మాత్ముడు కదా అని చెప్పి అడిగింది భీష్ముడిని. ఏమమ్మా నన్ను అడిగి వచ్చారా మీరు? అక్కడికి నన్ను అడిగి జోదంలో కూర్చున్నారా అని ధర్మరాజు పోయాడుగా అయింది. ఎవరేం చేస్తారు? కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఈ ధర్మాలు నిగ్గు తేలే వ్యవహారాలు కావు. ఓ పట్టాన తెగవు. ఎంత లోతుకు పోయే కొద్దీ అధర్మంగా కనబడుతూ ఉంటుంది, ధర్మంగా గోచరిస్తుంది, అధర్మంగా కనబడుతుంది, ధర్మంగా గోచరిస్తుంది. చాలా సూక్ష్మంగా ఉండేటువంటి ఈ అంశాలలో ధర్మాలు పూర్తిగా గీతలో సులభం వస్తుంది. కర్మ, వికర్మ, అకర్మ అనే శ్లోకం ఒకటి వస్తుంది. కర్మణ్య కర్మయ పశ్చాత్ కర్మణోకేపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఆ కర్మల యొక్క విధానం ఉన్నదే గహనం, అరణ్యం. అంత త్వరగా నిగ్గు తేలే అవకాశాలు మాత్రము ఉండవు. రాముడు అరణ్యానికి పోవాలి, మా వాడు సింహాసనం ఎక్కాలి. అదేమిటమ్మా, పెద్దవాడు కదా రాముడు, రాజ్యం అధిరోహించాలి కదా, పరిపాలన చేయాలి కదా. మీ కొడుకు ఎట్లా పరిపాలన చేస్తాడు? నా వరాలు ఇచ్చాడు 3. అడుగు కావాలంటే ఏమి ఇచ్చావంటాయా? ఇచ్చాడు. ఎప్పుడో ఇచ్చా. ఇప్పుడు ఎందుకు నాకు వచ్చిన ప్రస్తావన? అప్పుడు కోరుకోవాలి. అవి గారు దాచిపెట్టుకుందాయి ఇచ్చినవి, అవసరం వస్తే కోరుకుంటా అని చెప్పేసి అది మూటకని పెట్టింది. అప్ప ఇప్పుడు అవసరం పడింది, వరాలు కోరింది. ధర్మాల యొక్క విచక్షణ అక్కడ పెద్దగా ఉంది. ఇప్పుడు రామాయణంలో వస్తుంది, ధర్మమా అధర్మమా, ఇది న్యాయమా అన్యాయమా అన్నట్టు వాదోపవాదాలు జరిగాయి. అక్కడ ఏం చేసినా కానీ నాకు గట్టి పొట్టు పట్టింది, వెళ్ళాల్సిందే, రాముడు అరణ్యం వెళ్ళాల్సిందే, మా వాడు పట్టం కట్టాల్సిందే అని చెప్పి. ఎవరేం చేస్తారు అక్కడ? ఎవరు చేశారు? రాత్రి చెప్పాడు తండ్రి, రేపొద్దు నీ పట్టాభిషేకం అన్నాడు. పొద్దున్న అమ్మగారు చెప్పింది, నీకు పట్టాభిషేకం అరణ్యం వల్ల ఇక్కడ కాదని చెప్పాను. అరణ్య పట్టాభిషేకం నీకు, అది ఏలుకో, అరణ్యాన్ని వేలుకో. ఇట్లాగా రామాయణంలో అడుగడుగున అనేక ధర్మ సంఘటనలు వాళ్ళని పడగొట్టాడు. రామా ధర్మమా, పౌరుషం గలవాడివి, పరాక్రమం గలవాడివి, ఎదురుగా వస్తే శత్రువు ఎదుర్కోవాలి, ఓడించాలి.
ఇద్దరు యుద్ధం చేస్తూ ఉండగా నువ్వు ఎట్లా పడతావు బాణం వేసి చాటును చెట్టు చాటును ఉండి ధర్మం అవుతుంది అది. నువ్వు ధర్మాత్ముడువు కదా, ధర్మస్వరూపుడువు కదా. ఇద్దరు పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మూడో వాడు నువ్వు ఎట్లా బాణం వేస్తావు వాడి మీద, అది కూడా ఎదురు కాకుండా వెనకాల నుంచి ఆ ఈపు మీదకి ఎట్లా వేస్తావు. ఇది పెద్ద చర్చ. ధర్మమా అధర్మమా? రాముడు ధర్మంలో పోయాడా, అధర్మంలో అడుగు వేశాడా? తేలి అంశాలు కావు. దాని మీద పోతే కసరత్ చేయాలి, ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి విషయాలుగా చర్చ. దాని మీద చర్చ అనమాట. అంతా కూడా చర్చలే ఉంటాయి. ధర్మాధర్మాలు అంత నిగ్గుగా తేలే అవకాశంగా ఉండవన్నమాట. సూక్ష్మంగా పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కనుక ఈ ధర్మాధర్మాల విషయం భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ ప్రధానంగా ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇది మాత్రం అందరూ తీసుకోవాల్సిన అంశము. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. కాబట్టి పరులకు నువ్వు ఉపకారం చేయ తప్ప అపకారం మాత్రం తలపెట్టమాక. ఎందుకంటే ఇతరులు తనకు ఏమి చేస్తే నీకు సంతోషం కలుగుతుందో అవి చెయ్యి. ఇతరులు నీకు ఏది చేస్తే నీకు మనసు బాధ కలుగుతుందో అవి చెయ్యి మాట. ఇంకా సూక్ష్మంగా చెప్పినటువంటి మాట అన్నమాట. ఇతరులు నీకు పద్యం సులభం ఉంటుంది కదా, ఇతరులు వనరించను పరులే వనరించిన నరవర అప్రియమములు మనంబునకు ధర్మపరాయణ చివరిలో చెప్పాడు అన్నమాట. ఇతరులు నీకు ఏమి చేస్తే నీకు సంతోషం అనిపిస్తూ ఉన్నదో అలాంటివి లోకానికి చెయ్యి. ఇతరులు నీకు ఏమి చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో కష్టం కలుగుతుందో అలాంటివి నువ్వు ఇతరులకు చేయమాక. ఇది సూక్ష్మంగా ఉండేటువంటి యొక్క అంశము. కాబట్టి చెప్పేటువంటి విధానములో ఏ ప్రాణికి అపకారం తలపెట్టమాక, ఎవరికి ఇబ్బంది కలగజేయమాక, ఎవరిని కూడా వేదన పొందింపజేయమాక. ఇది ముఖ్యముగా ఉండేటువంటి యొక్క ధర్మము. కాబట్టి ఆనాటి కాలంలో పాండవులకు అకారణంగా వాడు వైరం పూని బాధ పెడుతూ ఉన్న విధానం కాబట్టి భగవంతుడు కలగజేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది భక్తులు కనుక. ముఖ్యంగా అట్లా ప్రహ్లాదుడిని నానా విధాయకాలుగా బాధ పెట్టే విధానముగా ఉన్నది కాబట్టి భగవంతుడినే ఆయన నమ్ముకున్నాడు కాబట్టి ఆయన్ని కాపాడే విధానము నరసింహావతారముగా రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఆనాడు ఆయనకి ఏర్పడింది. అనేక మంది మునులు తాపశకులు అందరూ కూడా అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈ రావణాది కుంభకర్ణాది ఇంకా కరదోషనాథులు అందరూ కూడా అరణ్యాలలోకి వచ్చి సాధువులను బాధిస్తూ హింసిస్తూ వాళ్ళని సంపటం చేస్తూ ఉంటే అది వాళ్ళు ఆ విధంగా ప్రార్థించగా వాళ్ళ కోసముగా రాముడు అవతరించి అరణ్యానికి వచ్చి వాళ్ళని కాపాడేటువంటి విధానముగా మన రామాయణంలో గోచరించే విధానము. కాబట్టి ఇక్కడ ఏ ప్రాణికి కూడా అపకారము తలపెట్టమాక అన్నది ప్రధానమైనటువంటి యొక్క సూత్రం. ధర్మ సూత్రం చూసినట్లయితే ఏ ప్రాణికి కూడా అపకారం తలపెట్టమాక. ఎందుకంటే నీకెట్లయితే జీవితం మీద ఇచ్చ ఉంటుందో ప్రతి ప్రాణికి కూడా బతకాలనే అపేక్ష ఉంటుంది. అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుని సృష్టిలో నుంచి ఏర్పడినటువంటి కాబట్టి ఏ ప్రాణైనా కానీ జీవించలేనటువంటి యొక్క భావన ప్రతి ప్రాణికి ఉండే విధానం కాబట్టి ఏ జీవిని కూడా నువ్వు ఇబ్బంది పెట్టవద్దు, దుఃఖ పెట్టవద్దు. దానివల్ల నీకు దోషం పాపం పొందే విధానం ఏర్పడుతుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి మాట. ఇతరులను బాధించటము అధర్మము, ఇతరులకు మేలు చేయటము ధర్మము. ఇది ఈ కోణం నుంచే మీకు అవతారాలు కూడా అనేటువంటివి. నరసింహావతారం కానీ రామావతారం కానీ కృష్ణావతారం చూసినట్లయితే పరిత్రాణాయ సాధువున కనుక సాధుత్వములుగా ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టినట్లయితే అది భగవంతుడు సహించడు, భగవంతుడు దాన్ని సహించడు అనేటువంటి విధానముగా మన భగవద్గీతలో కూడా అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ నిర్మమః నిరహంకారః అది అద్వేష్ట భక్తి లక్షణాలు చెప్పినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం, అద్వేష్ట సర్వమానవానాం అని అనాలి కదా. అక్కడ లెక్క ప్రకారం పరమాత్మ చెప్పాల్సింది అద్వేష్ట సర్వమానవానాం, సమస్త మానవులను
నువ్వు ద్వేషించకూడదు అని చెప్పాలి అక్కడ లెక్క ప్రకారం. చెప్పాడా? ఏం చెప్పాడు? ద్వేష్ట సర్వభూతానాం, సమస్త ప్రాణులు అనే మాట అక్కడ వాడాడు. కాబట్టి ప్రకారంగా విశ్వంలో ఏ ప్రాణికైనా బతకాలనే అపేక్ష ఉంటుంది. ఒక ఎలుక ఎలుకను చూసింది పిల్లి, మరి తినడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఎలుక, ఒక పిల్లి గారు ఆకలిగా ఉందా నీకు, రాండి తినండి అని చెప్పనాలి కదా. ఏం చేస్తుంది? పరుగులు తీస్తుంది. ఒక లేడీ ఉన్నది, సింహం వచ్చింది, సింహం గారు ఆకలిగా ఉన్నావా, రా రెడీగా ఉన్న ఆహారంగా రాండి భుజించండి అని చెప్పాలి కదా. చెబుతుందా? ఏం చేస్తుంది? దానికి బతికేచ్ఛ ఉన్నది. ఏమి మనం ఏమంటాడు? కత్తి పట్టుకు బయలుదేరుతుంటే మనం ఏం చేస్తాం? మనం బాధిపోతాం. మనకంటే జీవితేచ్ఛ ఉన్నదో, అరే దుర్మార్గుడా రామాక, సంపమాక, నా బతుకుపోయి ఇచ్చం ఉన్నది, చేయమాక, పాపం 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 అంటాం కదా. ఏమి ఆ ప్రకారంగా ఏ జీవిని హింసించినా కానీ దోషాలు వస్తూ ఉంటాయి. అందువల్ల మరి చూసినట్లయితే ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టమాక అనేటువంటి మాట. ఎందుకంటే అన్ని జీవులలో ఉన్నది భగవంతుడి అనే మాట. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటూ ఉన్నాడు. సమస్త జీవులలో నేను ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్న విధానం. కాబట్టి కొన్ని సూక్ష్మంగా ఉండేటువంటి యొక్క అంశములు అన్నమాట. కాబట్టి మనకి ఏదన్నా ఆహార విషయంగా అని చెప్పన్నట్లయితే మానవుడికి ఏం కావాలో అవన్నీ పుష్కలంగా ఇచ్చాడు. ఈ పప్పులు బలానికంటే మాంసం తింటే బలం వస్తుంది బాగా. అదేం తినాలి? ఆ పెట్టే మాంసానికి ఏదో బాదం పప్పు తిను, పిస్తా తిను ఉన్నాయి కదా, నీకు రా ఫుడ్స్ ఉన్నాయి కదా, వాటికంటే శక్తివంతంగా అదేం వస్తుందా? రా ఫుడ్ ఉన్నాయి కదా, జీడిపప్పు ఉన్నది, బాదం పప్పు ఉన్నది, పిస్తా ఉన్నది, అక్రూట్ ఉన్నది, రకరకాల బలవంతంగా ఆహారాలు నీకు సమర్పించాడు. ఇంకా మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు లాంటివి కూడా నానబెట్టుకుని తిను, బాగా శక్తి వస్తుంది. ఇక ఆరోగ్యం కావాలంటే ఆకుకూరలు, బసల కూర, తోటకూర, చిర్రాకు, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, తిను. సాత్వికంగా ఉండేటువంటి యొక్క ఆహారంగా భగవంతుడు ఇచ్చాడు. ఎందుకో ఇలపిస్తూ ఉంటే, రోదన చేస్తూ ఉంటే వాడిని తట్టి కొట్టి చంపి అది కొంచెం దారుణంగా ఉండేటువంటి విధానమే. వాడు ఎలగడతాడు, తోలు తీస్తూ ఉంటాడు. అనుకుంటే అవి కూడా తీరా ఈ పూట నువ్వు రేపు నేను రానా అప్పుడు తోలు తీరా ఏమ్మా, ఈ పూట నీ వంతు, రేపు నాకు ఆ ఛాన్స్ వస్తుంది. ఆ పూట నేను ఊరుకుంటానా? ప్రతీకారాలు ఉన్నాయి కదా లోకంలో. సమయం చూసి సమయం, ఈ పూట సమయం నీది, రేపు సమయం నాది. వాస్తవాలేనా? ఆ వాస్తవాలా? క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఏమి ఆఫ్రికా వాడు పడతా ఉంటాడు, సిక్స్లు పడతా ఉన్నాయి వాడికి. వాడే పడతాడా? ఇండియా వాళ్ళు కొట్టరా? వాడు పక్క వస్తాడు, అప్పుడు ఇండియా వాళ్ళు కొడతారు, వాళ్ళు సిక్స్లు కొడతారు అప్పుడు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ పూట నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు కొట్టావు, తిన్నావు, మొత్తం అయిపోయాయి. ఇక ఆ తర్వాత లెక్క మళ్ళీ ఎన్ని వస్తాయి, అప్పుడు ఆ పూటకి వీడు మళ్ళీ ఆహారం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విశ్వంలో లెక్కే, ఏ లెక్క ఆ లెక్కే అదనమాట. ఇప్పుడు నువ్వు రింగ్ చేశావు, పోనీ అమెరికా పోతుందిగా మీ అబ్బాయికి, అమెరికాలో ఉన్నాడు మీ కుమారుడు, రింగ్ చేస్తే పోవటంలా అక్కడ ఎన్నున్నాయి ఫోన్లు అమెరికాలో, ఎన్నుంటాయి ఫోన్లు అక్కడ? 10 ఉంటాయా? అమెరికా మొత్తం కలిసి లక్షల ఫోన్లు ఉన్నాయి కదా. ఇన్ని లక్షల ఫోన్లు ఉన్నా కానీ మీ వాడికే పోతుంది లెక్క. మానవుడు నీ లెక్కే ఇంత కరెక్ట్గా ఉంటే మరి దేవుడు ఈశ్వరుడు ఆయన లెక్క కరెక్ట్గా ఉండదా? ఏమ్మా, నీ లెక్కే ఇంత కరెక్ట్గా ఉంటే ఆయన లెక్క అది కరెక్టే. కాబట్టి జాగ్రత్త. తస్మాత్
జాగ్రత్త జాగ్రత్త. నువ్వు జీవించే విధానం అనేటువంటిది కొంత చూసుకో ఒకసారి. ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మహాత్ములు ఉన్నారు, సాధు మహాత్ములు ఉన్నారు, వాళ్ళు చెబుతూ ఉన్నారు, భగవద్గీత ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నది. ఎందుకు అనవసరంగా లేనిపోని కర్మ సొట్టేసుకుంటావు? ఆ తర్వాత మళ్ళీ బాధపడే విధానాలుగా ఎందుకు అనుభవించే పరిస్థితి తెచ్చుకుంటావు? ఆ బతికేటప్పుడే కొంచెం మంచిగా ఇతరులకు ఉపకారముగా, ఏదో పరోపకారముగా, 10 మందికి ఉపకారం చేసే విధానముగా, పుణ్య విధానముగా జీవించు. పరమాత్మ మెచ్చుకుంటాడు. నిన్న కర్మ కూడా కాపాడుతుంది, మంచి మార్గంలో ప్రవేశింపజేస్తుంది. అటు భక్తి మార్గంలో ప్రవేశిస్తావు, జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తావు, ధరించే అవకాశం ఏర్పడుతుంది కదా. కనుక ఏదో పరమాత్మ యువక నీకు మానవ జన్మ ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టే వచ్చింది. మనమేమో ఆయన అడిగితే, బెదిరిస్తే, భయపెడితే ఆయన ఇచ్చింది కాదు. ఓ నాకు మానవ దేహం ఇవ్వకపోయామనుకో సుప్రీంకోర్టు పోత జాగ్రత్త అని చెప్పి నిండి ఇచ్చాడా? ఏమ్మా ఈశ్వర్ నాకు మానవ దేహం ఇస్తేనే ఒప్పుకుంటా, లేదా సుప్రీంకోర్టులో నీ మీద వేస్తానని చెప్పి అన్నా. మనం ఏమన్నా భయపడి నీకు ఇచ్చాడా? ఆయన వణికిపోతాడు నువ్వంటే, భయపడతాడు నువ్వంటే. లేదు, కనికరం. ఆయన కనికరం ఉండబట్టే ఇన్ని ప్రాణుకోట్లు ఉన్న విశ్వంలో. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 83,99,999 రకాలు ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్నే కాదు, ఐటమ్స్. ఎలుక, చీమ, దోమ, నల్లి, పిల్లి, ఏనుగ, రకరకాల లెక్క పెట్టుకుంటే ఆ చెప్పిన సంఖ్య ఇంత అన్నమాట. 84 లక్షల రకాలు. డౌట్ ఉంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు. సముద్రాల్లో పోండి, ఆక్సిజన్ పెట్టుకొని సముద్రంలోకి పోండి, పుస్తకం పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, కనబడతా ఉంటాయి అన్నీ. అరణ్యాల్లోకి పోండి, అరణ్యాల సింహాలు, పుల్లు మొత్తం లెక్క పెట్టుకోండి. ఇన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మహాత్ములు చెప్పిన మాట. ఇన్ని కాదని చెప్పి నిన్ను ఈ దేహంలో పడేశాడని చెప్పినంటే దయే కదా ఒక రకంగా చూస్తే. ఈ ఎలుక దేహంలోనూ, పంది దేహంలోనూ, గార్ధప దేహాల్లో పడేస్తే ఏం చేసేవాళ్ళం? ఏం చేసేవాళ్ళం? ఎవరిని అడుగుతా? ఎక్కడ మొరబెట్టుకుంటా? ఏ కోర్టులో దావా వేస్తా? అంతా ఆయన కరుణ అనే భావన. కాబట్టి చక్కటి వివేకము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం అన్నీ ఉన్నటువంటి జన్మ నాకు పరమాత్మ ప్రసాదించాడు. ఇంకా సాధువుల్ని, సన్యాసుల్ని, పరవరాజకుల్ని, విద్వమసత్తు ఎంతోమంది జ్ఞానులను నాకు ఆయన ప్రసాదించాడు. ఇంకా నాకు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు లాంటి ఉద్గ్రంథాలు నాకు అన్ని కూడా ప్రసాదించాడు. మంచిగా ఎదగమన్నాడు, మంచిగా బతకమన్నాడు, మంచిగా ప్రవర్తించమన్నాడు. ఆ మార్గంలో నాకు ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదం అని చెప్పిన భావంతో, భక్తి భావంతో పోయిన వాళ్ళు ధన్యులయ్యారు. పోగలిగితే మనం కూడా వాళ్ళ మార్గంలో వచ్చిన జన్మ ధన్యత చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అది కనుక దుర్భరం చేసుకున్నామా అని చెప్పనంటే అని మాట చెప్పాడు గీతలోనే, ఆసురీం యోనిం ఆపన్న, ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 జన్మ 2 సార్లు 3 సార్లు చెప్పాడా? జన్మని జన్మని 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. చూడోసారి శ్లోకం వస్తుంది. మొత్తం చెప్పాల్సింది 83,99,999 సార్లు చెప్పాలి ఆ శ్లోకం. జన్మని 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 అని చెప్పని 83,99,999 సార్లు చెప్పాలమ్మా. ఇక మనం ఆ శ్లోకం పక్కన పెట్టి మిగతా ఆ శ్లోకాలు చూస్తాం తప్ప ఆ శ్లోకం చూడడం మనం అన్నిసార్లు చెబుతామా? 83,99,900 ఆ శ్లోకం అంతే. ఎత్తుతావేక పోతావు, దండ పడ్డావంటే క్రమంగా పోవటమే. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణం అన్యే ప్రపద్యంతే. మా కాటగోలిలో వచ్చే శ్లోకం ఇది కూడా చెప్పింది అక్కడ. కాబట్టి ప్రకారముగా మరి ధర్మము అనేటువంటి విషయముగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ఈ ప్రకారం పరమాత్మ మనకి చక్కటి ధర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని చెప్తున్న విధానములో స్వామి సూచించినటువంటి యొక్క ప్రకారముగా జీవితం నడుపుకున్నట్లయితే ఆ జీవితం ధన్యత చెంది పరమాత్మ కృపకు పాత్రులమై రాబోయేటువంటి జన్మలలో కూడా మంచి జన్మగా, మంచి ఉత్తమమై ఉన్నటువంటి జన్మగా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట విజాయితే అని స్వామి చెప్పారు. కాబట్టి అలాంటి విధానముగా జనించి అక్కడ కూడా యోగాన్ని శీలించి, ధ్యానాన్ని శీలించి, భగవంతుని సేవించుకుని మెల్లమెల్లగా ఆయనలోకి వెళ్ళిపోయే విధానముగా కలిగే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తిని, భక్తిని సర్వేశ్వరుడు అందరికీ కూడా ప్రసాదించుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.